చంద్రబాబు పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగిందని చంద్రబాబు చెబుతారు. అందులో స్కామ్ ఆయనే చేస్తారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్. ఇలాంటి విలన్లు సినిమాల్లో కూడా మనకు కనిపించారని, నిజ జీవితంలో లైవ్ లో ఒక రియాలిటీ షో చూస్తున్నట్టు ఉందని చెప్పారు జగన్. పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. రెండో వైపున ఆ దుమారంలో స్కామ్ చేస్తాడు. డైరెక్ట్గా ఆ హెరిటేజ్కు ఆ ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే నోరు మెదపలేడు. వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు వీళ్ళే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. ఈ నేపథ్యంలోనే రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే ఇలాంటి వాళ్ళని ఏమనాలని అడుగుతాం.